ఇక జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ గడువుని మరో 3 రోజులు పెంచామని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. అన్ని ప్రాంతాల నుంచి సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం శుభ పరిణామమన్నారు. అయితే సభ్యత్వ నమోదు సమయంలో కొన్ని సాంకేతిక అంశాలు ఇబ్బంది పెట్టినట్టు తమ దృష్టికి వచ్చాయని, అందుకే సభ్యత్వ నమోదు ప్రక్రియను 3 రోజులు పెంచుతూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు. మార్చి 3వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు ఈ గడువు ఉంటుందని వివరించారు. దీన్ని వాలంటీర్లు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు గమనించాలని కోరుతున్నానన్నారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా సాగుతోంది. మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, క్షేత్రస్థాయిలో జన సైనికులు, అందరికన్నా విశేషంగా మన వాలంటీర్స్ అహర్నిశలు కృషి చేసి పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం ప్రజల్లోకి వెళ్ళి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారు. మన పార్టీ అధ్యక్షులు వారి తరఫున, జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా కొన్ని అంశాలపైన చాలామంది మాకు ఫోన్లు చేసి కొన్ని ఇబ్బందులు అయినాయని, చాలా చోట్ల సెల్ టవర్లు పనిచేయడం లేదు, సాంకేతిక కారణాల వలన నిన్న మొన్న కొంచెం ఇబ్బంది అయిందని నాయకులందరూ కూడా సమాచారం అందించడాన్ని ఈరోజు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని ఈ సభ్యత నమోదు కార్యక్రమం 28వ తారీఖుతో ముగించడం కాకుండా 3వ తారీఖు వరకు పొడిగించి 3వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు ఈ సభ్యత నమోదు కార్యక్రమం మీరు అందరూ కూడా దయచేసి దీనిపైన కొంచెం శ్రద్ధ చూపించి మీకున్న చిన్న చిన్న సమస్యలు ఏవవుతున్నాయో అవన్నీ కూడా అధిగమించుకుని 3వ తారీఖు సాయంత్రం 7 ఈ కార్యక్రమాన్ని ముగించమని నేను పార్టీ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా మీకు అటువంటి ఇబ్బందులు లేకుండా టెక్నికల్ సపోర్ట్ మీకు ఏం కావాలన్నా కూడా తప్పకుండా మన పార్టీని సంప్రదించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి. మనకు చక్కటి భవిష్యత్తు కోసం, ఒక భద్రత కోసం, పార్టీ బలోపేతం కోసం ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేది మీ అందరిలో కూడా ఈ భావన కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు. జనసేన